నా పేరు హదీఫా, నేను 9వ తరగతి విద్యార్థిని. నా పేరు రిమ్షు, నేను 9వ తరగతి విద్యార్థిని. ఈరోజు మేము వేమన పద్యాలు మరియు వాటి భావాలు చెప్పబోతున్నాం. సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక విలువలను పెంపొందించటకు ఎంతో మంది శతక కవులు కృషి చేశారు. వారిలో వేమన ఒకరు. వేమన పద్యం రాని తెలుగువారు ఉండరు. సహజ కవిగా ప్రసిద్ధుడు. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాలలో లోక జ్ఞానం, నీతి, మానవతా విలువలు ఉంటాయి. ఈయన రాసిన కొన్ని పద్యాలు మరియు వాటి భావాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. విద్య లేనివాడు విద్యాంతికుల చెంత నుండినంత బంధితుడు కాదు, కొలని హంస జోక్యర ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. విద్య రానివాడు విద్యాకుల దగ్గర ఉన్నంత మాత్రాన పండితుడు కాలేడు. అలాగే హంసల కొలనులో కొంగ ఉన్నంత మాత్రాన కొంగ హంస కాలేదు కదా. నీళ్లలోని చేప నెరిమాంసమాశకు గాల ముందు చిక్కి కూలినట్లు ఆశ పుట్టి మనుజు దాడితీ చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. నీళ్ళలోని చేప మాంసమాశకు గాలమందు చిక్కి ఏ విధంగా చనిపోతుందో అలాగే మానవుడు విపరీతమైన ఆశ పుట్టి చెడిపోతాడు. వాకు వలన గలుగు పరమగు మోక్షంబు, వాకు వలన గలుగు వసుధాగణత, వాకు వలన గలుగు నెక్కు దైశ్వర్యంబు విశ్వదాభిరామ వినురవేమ. మోక్షం, గొప్పతనం, ఐశ్వర్యం వక్కు వలనే కలుగుతాయి. అందువలనే మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఎలుక తోక తెచ్చి ఎంత ఉతికినా అది తెలుపు కాదు. అలాగే కొయ్య బొమ్మ తెచ్చి ఎంత శిక్షణ ఇచ్చినా అది పలకదు. అంటే చెడ్డవాడి మనసు ఎన్ని మంచి మాటలు చెప్పినా మారదు. ధన్యవాదాలు.